ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిన్న అంటే 16వ తేదీన ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై కవులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగు రామన్న, అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, సమాచార పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు స్వాగత ఉపన్యాసం చేస్తూ కార్యక్రమ నిర్వహణ గురించి చెప్పారు. మీ అందరికి తెలుసు సార్, మన గతంలో కూడా అనేక సార్లు కవి సమ్మేళనం నిర్వహించాం. అయితే ఈసారి నిర్వహించే కవి సమ్మేళనం ప్రత్యేకత ఏంటంటే 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ యొక్క ఉద్దేశం మన స్వతంత్ర సమరయోత్వాన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క దృష్టిలో పెట్టుకొని తమ కవిత్వాన్ని వినిపించాలని, అలానే తెలుగు కవులు సార్ దాదాపు 61 కవులు మాకు ఎన్రోల్ చేసుకున్నారు ఆన్లైన్లో, అలానే రిజిస్టర్ చేసుకున్నారు. అలానే ఉర్దూ కవులు కూడా 23 వరకు చేసుకోవడం జరిగింది. అలానే హిందీ, మరాఠీ సంబంధించిన వాళ్ళు కూడా 6 ఉన్నారు. మొత్తం టోటల్ 91 వీఆర్ హ్యావింగ్ దట్ లిస్ట్ సార్. వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా 75 కవితలు మాత్రం కంపల్సరీగా ఇక్కడ వినిపిస్తాం సార్. వాళ్ళు ఎవరు వినిపించారు వాళ్ళ కవిత్వం కూడా మేము సేకరించి గవర్నమెంట్కి సబ్మిట్ చేద్దాం సార్. జిల్లా అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కవుల పాత్ర మరవలేనిదని అన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం అనేది ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో మనము ఆనరబుల్ సీఎం డైరెక్షన్స్ బేసిస్ మీద ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. కవి సమ్మేళనం మనందరికి తెలుసు, 2 years కోవిడ్ ఉండడం వల్ల చాలా మంది రాయడానికి కానీ కవిత్వాలు కానీ అనుకున్నంత ఆదరణ కొద్దిగా మిస్ అయింది. కొత్త ఆలోచనలు, కొత్త కవిత్వాలు, కొత్త ఫిలాసఫీస్ అన్ని కూడా ప్రజెంట్ చేసుకోవడానికి, వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి కూడా ఏదో మంచి అవకాశం. కవులు అనేవాళ్ళు రాస్తూనే ఉంటారు, అదే సేమ్ టైం కొత్త ఆలోచనలు కూడా కొత్తగా సృష్టిస్తూ ఉంటారు. ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన భారత్ స్వాతంత్రంలో కూడా కవులు కానీ పోయిట్స్ కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఇమ్మెన్స్ గా ఉండేది. వేరే వాళ్ళు మాట్లాడడం వేరు, కవిత్వం కానీ కవులు మాట్లాడే దాని యొక్క పోయమ్స్ కానీ వాళ్ళు వచ్చే నినాదాలు కానీ వాళ్ళు ఇచ్చే బుక్స్ కానీ అవి చదివి ఇన్స్పైర్ అయ్యి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మన రవీంద్రనాథ్ ఠాగూర్, మనం అందరూ కూడా బెంగాల్ రెవల్యూషన్ లో కూడా వీ హావ్ సీన్ హౌ పోయిట్స్, మొత్తం బెంగాల్ రెవల్యూషన్ ఏదైతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ కి ఆవిర్భావం అవ్వడానికి కారణమైంది బెంగాల్ రెవల్యూషన్. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఆల్సో పోయట్. హి స్టార్టెడ్ యాజ్ ఎ టీచర్ అండ్ హి బికేమ్ ఏ పోయట్ అండ్ హీస్ బేస్డ్ ఆన్ హిస్ రైటింగ్స్, అతను రాసిన బుక్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో గైడెన్స్ కానీ మార్గదర్శకం వచ్చింది. సిమిలర్లీ చాలా మంది వేరే ఈవెన్ సరోజినీ నాయుడు, షీ ఈజ్ ఆల్సో యాక్టివ్ ఉమెన్ పోయట్. హర్ రైటింగ్స్, షీ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ అయినా కానీ ఆమె రాసిన బుక్స్ కానీ ఆమె రాసిన యొక్క ఐడియల్స్ కానీ అవన్నీ కూడా నవ్ వీఆర్ స్టిల్ చాలా మందికి ఉపయోగపడతాయి. ఫ్రీడమ్ స్ట్రగుల్లో మన ఇండియన్ ఇండిపెండెన్స్ కూడా కవుల పాత్ర చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ యొక్క డైరెక్షన్స్ కానీ అవన్నీ కూడా మనము ఈ యొక్క ఈవెంట్ ద్వారా స్మరించుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగు రామన్న మాట్లాడుతూ ఏ మారుమూలన ఉన్న ప్రతిభ ఉన్న కవులను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాలు, ద్విసప్తాహ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. నిజంగా కవి సమ్మేళనంలో మంచి రచయితలుగా కవులుగా పేరుగాంచినటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు నేను పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడో ఏ మూలకు కొసకున్నటువంటి కవులను కూడా పిలిచి గౌరవించి సత్కరించినటువంటి సంస్కృతి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం రాష్ట్రంలో నిర్వహించుకున్నాం. తెలుగు మహాసభల ద్వారా నేను కూడా ఒక కవి సమ్మేళనం మాకు కూడా కొంత ఇన్ఛార్జెస్ ఇచ్చారు. ఆ రోజు నేను కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి నేను ఉన్నప్పుడు పాల్గొనడం జరిగింది. అందుకే ఏది ఏమైనా మీరు చెప్పిన మీ కవిత్వాలు, మీ కవులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మాకు మా లైఫ్లో
కొంత పనికి వచ్చేటటువంటి అవకాశం పూర్తిగా ఉంటుంది. కాబట్టి మేము కూడా మీ ద్వారా వినాలని మరి మాకు పిలిచి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీస్తాను. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ కలిగిన కవులకు కొదవలేదన్నారు. కవులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. So I'm feeling very happy and I heartily congratulate you all. మీ ఎఫర్ట్స్ అండ్ మీ పోయిటరీ అండ్ మీ ఇనిషియేటివ్ వల్ల ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా 1 year 3 months లోపు 2 times మోస్ట్ సక్సెస్ఫుల్ కవి సమ్మేళన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం కూడా నేను అటెండ్ చేస్తున్నప్పుడు చాలా హై క్వాలిటీ ఆఫ్ పోయిటరీ చాలా మంది ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు అండ్ మెనీ ఆఫ్ ఇట్ ఆన్ మెనీ డైవర్స్ టాపిక్స్. అప్పుడు అగ్రికల్చర్ మీద, తర్వాత తెలంగాణ రాష్ట్రం 2nd June మీద, తర్వాత ఈవెన్ అదర్ మెనీ లైఫ్ ఇష్యూస్ మీద కూడా చాలా కవులు ఆ రోజు ఎక్స్ప్రెస్ చేశారు. ఐ బిలీవ్ టుడేస్ థీమ్ ఈజ్ టోటలీ ఇండిపెండెన్స్ రిలేటెడ్ అండ్ స్వతంత్రత రిలేటెడ్. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ గ్యాదరింగ్ అండ్ hearty congratulations to Divaitso garu and all organizing members for organizing such a good event. Last time kuda Telugu poets, Marathi poets, Urdu poets, Hindi poets last time kuda vacharu. So ee sari kuda I'm sure ఈసారి కూడా సీనియర్స్ యాజ్ వెల్ as newcomers, తర్వాత లేడీ పార్టిసిపెంట్స్ కూడా ఐఎమ్ హ్యాపీ టు సీ మోర్ లేడీ పార్టిసిపెంట్స్ దట్ లాస్ట్ టైం. సో లాస్ట్ టైం ఓన్లీ ఒక్కరు వచ్చింది. 2 members ఐ థింక్ దే వాంటెడ్ టు పార్టిసిపేట్ బట్ ఓన్లీ 1 member దట్ టైం పార్టిసిపేట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ సో మెనీ మోర్ మెంబర్స్. ఐ హోప్ ఇలాంటి మేము ఇంకా యాజ్ మెనీ opportunities as possible we should utilize to encourage such initiative and such creativity in our district also. So my heartfelt thanks to all of you. అనంతరం కొనసాగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో తమ కవితలను వినిపించారు. స్వాతంత్ర స్ఫూర్తి, సమకాలీన పరిస్థితులు వారి కవితల్లో ప్రతిధ్వనించాయి. అందులో నుంచి కొన్ని కవితలను బి మురళీధర్ తెలుగు కవిత. నా కవితా శీర్షిక వందనం అభివందనం. 75 సంవత్సరాల నా స్వాతంత్ర భారత మాతకు వందనం అభివందనం. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వాన్ని ఎంతో హుందాగా పొదువుకున్న నా భారతమాతకు వందనం అభివందనం. ఎందరి వీర మరణాల సాక్షిగా, ఎందరి నిస్వార్థ త్యాగాల ఫలితంగా ఇప్పుడు సర్వాంగ సుందరంగా మన ముందర నిలిచిన ఈ 75 సంవత్సరాల నా భారతమాతకు వందనం అభివందనం. ఖగోళ శాస్త్ర రహస్యాల్ని కనిపెట్టి ప్రపంచం ముందు తేటతెల్లం చేసిన ఆర్యభట్టకి వందనం అభివందనం. యోగ శాస్త్రాన్ని శాశ్వత ఆరోగ్య సంపదగా పంచిన నా దేశ యోగా గురువు పతంజలికి వందనం అభివందనం. అంతేకాదు మానవ జాతికే శృంగార రహస్యాలను తేటతెల్లం చేసిన నా దేశ మానవదేహ శాస్త్రవేత్త, మానవ జాతికే శృంగార రహస్యాలను తేటతెల్లం చేసిన నా దేశ మానవదేహ శాస్త్రవేత్త వాత్స్యాయనుడికి వందనం అభివందనం. సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా, సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా అని జాతికి నిత్యపారాయణ గీతాన్ని 1904లోనే, అంటే ఇప్పటికి 118 సంవత్సరాల క్రితమే అందించిన మహమ్మద్ ఇక్బాల్ గారికి వందనం అభివందనం. త్యాగమనే మాటకు అర్థం మారిపోయిన ఈ కాలంలో దేశభక్తి అనే మాటకు కొత్త నిర్వచనాలు ఆపాదిస్తున్న ఈ విపరీత పరిస్థితులలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడ్పడబోయి అని జాతిని మేలుకొల్పిన జాషువాకు నా వందనం అభివందనం. జహా డాల్ డాల్ పర్ సోనేకి చిడియా కర్తీ హై బసేరా, ఓ భారతదేశే మేరా అని మాతృభూమి కీర్తిని ఖండాంతరాలకు చాటిన కవి రాజేంద్ర కిషన్ కు వందనం అభివందనం. దేదీ హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా డాల్, దేదీ హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా డాల్, సాబర్మతి కే సంత్ తునే కర్దియా కమాల్ అంటూ జాతిపిత ఖ్యాతిని ముచ్చటగా 3 మాటల్లో వర్ణించిన కవి ప్రదీప్కు వందనం అభివందనం. ఇటీవల ఉత్తరప్రదేశ్లో తన యావదాస్తిని అంటే అక్షరాల 600 కోట్లను పేద ప్రజల అభివృద్ధి కోసం సమర్పించుకున్న అరవింద్ కుమార్ గోయల్కు వందనం అభివందనం. 500 కోట్ల విలువైన భూమిని సినీ కార్మికుల ఇండ్ల కోసం వితరణ చేసిన సినిమా విలన్, నిజ జీవితంలో హీరోలకే హీరో ప్రభాకర్ రెడ్డి గారికి వందనం అభివందనం. ఇక మన ఆదిలాబాద్ హీరోల గురించి కూడా ఒకసారి స్మరించుకుందాం. సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని జైలు పాలై 100 ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచేసిన
ఆదిలాబాద్ తొలి శాసనసభ్యుడు పేదల పాలిట పెన్నిది దాజీ శంకర్రావు గారికి వందనం, అభివందనం. తనకున్న 70 ఎకరాల భూమిని అమ్మేసి నిరుపేదల నిత్య సేవలో తరించిన మరో ధన్యజీవి ఇప్పుడు కేఆర్కే కాలనీ పేరుతో అమరుడై నిలిచిన మన 2వ శాసనసభ్యుడు కస్తాల రామకృష్ణకు వందనం, అభివందనం. ఆదిలాబాద్ వీధుల్లో సైకిల్పై తిరుగాడిన శాసనసభ్యుడు, నిస్వార్థ ప్రజానాయకుడు, నిరాడంబరమూర్తి విఠలరావు దేశపాండే గారికి వందనం, అభివందనం. నిరుపేదల కష్టాలను నిత్యం పరిష్కరించి ప్రజానాయకుడికే కొత్త అర్థాన్ని చెప్పి ఆదిలాబాద్ అభివృద్ధికి పునాదులు వేసిన మసూద్ అహ్మద్ గారికి వందనం, అభివందనం. ఇలా చెప్పుకుంటూ పోతే వందలు, వేలు. వీరు గదా నిజమైన దేశభక్తులు, వీరు గదా భరతమాత ముద్దుబిడ్డలు. ఇంద్రధనస్సులో 7 రంగులే ఉన్నాయి. 75 వసంతాల నా దేశంలో 75 రంగులున్నాయి. నా దేశానికి వందనం, అభివందనం. మధు బావల్కర్ వినిపించిన మరాఠీ కవిత. आणि माझा भारत महान आहे हे माझी मराठी कविता आपल्या पुढे सादर करतोय. एक तत्पूर्वी एक शेर म्हणतो, जो काही न करी भारी वाईट तो मुर्द्या समान आहे, जयांच्या जीवनात क्रांती नाही तो मेल्या समान आहे. आता माझी कविता प्रस्तुत करतोय. भारत माझा महान आहे, देशाचा तिरंगा देशाचा अभिमान आहे. भारत माझा महान आहे, तिरंगा देशाचा अभिमान आहे. तिरंगा घरोघरी फडकवू, तिरंगा आमचा स्वाभिमान आहे. तिरंगा घरोघरी फडकवू, तिरंगा आमचा स्वाभिमान आहे. जिच्या हाती तिरंगा त्या भारत मातेला कोटी कोटी वंदन. जिच्या हाती तिरंगा त्या भारत मातेला कोटी कोटी वंदन. भारतीय स्वातंत्र्याचा अमृत महोत्सवी जय मंगल अभिनंदन. सुकुमार पेटकुले हिंदी कविता. हे भारत के वीर जवानों, देश तुम्हारे हाथ है. आज़ादी को सदा बचाना सभी तुम्हारे साथ है. हम सभी तुम्हारे साथ है. कई शहीदों की कुर्बानी हमें दिलाई आज़ादी. मनमानी हम करते चले तो हो जाएगी बर्बादी. हो जाएगी बर्बादी. जहाँ कर्म से भाग्य बदलता, जहाँ कर्म से भाग्य बदलता, सुंदर सपना हो शादी. सोच समझ कर कदम बढ़ाना, बढ़ने मत दो आबादी. बढ़ने मत दो आबादी. देश हमारा आगे बढ़ाने, देश हमारा आगे बढ़ाने साक्षरता की है सीढ़ी. साक्षरता की ज्योत जलाकर बदला दो अनपढ़ पीढ़ी. बदला दो अनपढ़ पीढ़ी. ఎంఏ హాది వినిపించిన ఉర్దూ కవిత. हम सर बकफ आज जमाने के वास्ते. हम सर बकफ आज जमाने के वास्ते. इंसानियत की लाज बचाने के वास्ते. हम सर बकफ आज जमाने के वास्ते. इंसानियत की लाज बचाने के वास्ते. क्यों भूल बैठे हो यहाँ तुम राज धर्म को. क्यों भूल बैठे हो तुम यहाँ राज धर्म को. आईन रह गया है दिखाने के वास्ते. బి స్వాతి వినిపించిన కవిత. సో కవిత శీర్షిక వజ్రోత్సవ వేళ స్మరించే వేళ అందుకోండి మా నీరాజనం. భారతమా నా స్వతంత్ర దేశమా, భారతమా నా స్వతంత్ర దేశమా. ఆంగ్లేయుల దాష్టికాల పర్వంలో ఉద్యమమే ఊపిరిగా కథన రంగాన కొదమ సింహాలై, కథన రంగాన కొదమ సింహాలై గర్జించే మేఘాలై. పరాయి పాలకుల గుండెలదిరేలా తరిమి తరిమి ఉరిమి ఉరిమి, తరిమి తరిమి ఉరిమి ఉరిమి స్వాతంత్ర పరుగుకై ఉరికొయ్యలనే ముద్దాడిన ఉద్యమ వీరులారా, సమర యోధులారా, అందుకోండి మా నీరాజనం.
అసువులు బాసిన వీరుల త్యాగభూమిలో, రుధిర జ్వాలలు పారిన ధీరభూమిలో, రుధిర జ్వాలలు పారిన ధీరభూమిలో, సెగలు కక్కే రణభూమిలో తూటాలకు ఎదురొడ్డుతూ విప్లవ వీర విహారాలతో స్వేచ్ఛా విహంగాలై విజయకేతనానికై వీరస్వర్గం పొందిన వీరులారా ధీరులారా, అందుకోండి మా నీరాజనం, అందుకోండి మా నీరాజనం. కవి సమ్మేళనం తర్వాత తొలుత ఆదిలాబాద్కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఆకుల శివన్న సతీమణి ఆకుల భోజమ్మ, అలాగే ఠాకూర్ గంగారాం సింగ్ కుమారుడు ఠాకూర్ రామ్ సింగ్లను కలెక్టర్, అదనపు కలెక్టర్ సన్మానించారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితలను వినిపించిన కవులను సత్కరించారు. కవుల సత్కారంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.